హరహర మహాదేవ. ఈరోజు అన్నదానం యొక్క ప్రభావం గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సంస్థలో ఓపిక అన్నదానం సంకల్ప బలం చాలా విలువైనవి. ఆ పనులు ఎంత ఎక్కువ చేస్తే అంత ఉన్నత స్థానానికి వెళ్తారు. మనం గొప్పవాళ్ళం అయిన తరువాత చప్పట్లు కొట్టేవారి కంటే కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టి అన్నదానం చేస్తూ మనకి భోజనం పెట్టేవారే అసలైనటువంటి ఆధ్యాత్మిక తత్వం ఉన్నవారు. మనసుకు ఆశ ఎక్కువ, నచ్చినది ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో పరమేశ్వరుడు ఆ సమయంలోనే ఇస్తారు. ఇక్కడ చెప్పిన విధంగా ఆశ అన్నదానం మీద చూపిస్తే దేవుడు ఎక్కడో లేడు, దైవం మానుష రూపేణ అన్నారు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు అని పెద్దలు అంటారు. అన్నదానం చేసే ప్రతి వారిలోనూ, అందుకు సహాయ సహకారాలు అందించే వారిలోనూ దైవం ఉన్నారు. జీవితంలో నిజమైన గెలుపంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలిచి ఒక దైవ కార్యానికి సహాయం చేయాలి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం పెరగాలి, ఆధ్యాత్మిక ప్రవర్తనలో పాలు పంచుకునే తత్వం రావాలి. అప్పుడే మనిషికి విలువైనటువంటి గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. జీవితంలో కొన్నిసార్లు అన్నదానం చేయటం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ సంకల్ప బలమే డబ్బు విలువ అవే వచ్చే విధంగా చేస్తుంది. అదే శివానుగ్రహం వలన మీరు చేసేటటువంటి కార్యక్రమం. అందుకనే శివాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అంటారు. కాబట్టి ఏదైనా కానీ శివాజ్ఞతోనే సాధ్యమవుతుంది. శివాజ్ఞ లేనిదే మీ బుర్రలో ఇటువంటి ఆలోచన కూడా రాదు. కాబట్టి శివ సంకల్పం అనేటటువంటిది మీ శిరస్సులో ఎప్పుడైతే సంకల్పం అనేటటువంటిది స్టార్ట్ అవుతుందో, ఆ శివ సంకల్పం అనేటటువంటిది మీ సంకల్ప బలానికి జతగా మారి ఆ యొక్క కార్యక్రమం విశేషమైనటువంటి మంచి ఫలితాలను పొందుతుంది. ఈ విధంగా అన్నదానం చాలా గొప్పది. ప్రతివారు అవకాశాన్ని బట్టి ఒక్క వ్యక్తికి అన్నం పెట్టినా చాలు. అందుకనే ప్రతి దేవస్థానంలో కూడా పెరుగుతున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.